సర్పంచ్గా గెలిచిన తండ్రి భిక్షాటనలో కొడుకు. సర్పంచ్ ఎన్నికల్లో తన తండ్రి గెలుపు కోసం శ్రమించిన ఓ యువకుడు ఇప్పుడు భిక్షాటనతో తన మొక్కుని తీర్చుకున్నాడు. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్లో సర్పంచ్గా మానిగల రామకృష్ణయ్య నిలబడగా ఆయనపై పెద్ద కుమారుడు పోటీ చేశాడు. అయితే చిన్న కుమారుడు భాస్కర్ తండ్రి గెలుపు కోసం రేయింబావళ్లు కష్టపడ్డాడు. తన తండ్రి గెలిస్తే భిక్షాటనం చేస్తానని మొక్కుకున్నాడు. తన లక్ష్యం నెరవేరడంతో ఇంటింటికి వెళ్లి బియ్యం అడుక్కొని ఆ మొక్కును తీర్చివేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్పంచ్గా గెలిచిన తండ్రి భిక్షాటనలో కొడుకు. సర్పంచ్ ఎన్నికల్లో తన తండ్రి గెలుపు కోసం శ్రమించిన ఓ యువకుడు ఇప్పుడు భిక్షాటనతో తన మొక్కుని తీర్చుకున్నాడు. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్లో సర్పంచ్గా మానిగల రామకృష్ణయ్య నిలబడగా ఆయనపై పెద్ద కుమారుడు పోటీ చేశాడు. అయితే చిన్న కుమారుడు భాస్కర్ తండ్రి గెలుపు కోసం రేయింబావళ్లు కష్టపడ్డాడు. తన తండ్రి గెలిస్తే భిక్షాటనం చేస్తానని మొక్కుకున్నాడు. తన లక్ష్యం నెరవేరడంతో ఇంటింటికి వెళ్లి బియ్యం అడుక్కొని ఆ మొక్కును తీర్చివేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.